ప్రార్థన చేస్తుందా అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమగల మీ నామను బట్టి మీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు విడిచినాం. మా తండ్రి, మా ప్రభా, మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అని మీ పాదాలకు వందనాలు విడిచినాం. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు నాయన. దయచూపి అవును మీరే కనికరించమని వేడుకుంటున్నాను. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మా ప్రభా, మేమందరం కలిసి మీ సన్నిధిలో ప్రార్థించి దాన్ని సహాయం చేయండి. ఆన్లైన్లో వచ్చిన మీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. నన్ను కూడా కనికరించండి. మీ సిలువు చాటు మరుగుపరచండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. ఆ ప్రభా, దయ చూపించమని వేడుకుంటున్నాను. కృప చూపించమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని దీవించండి. మా ప్రభా, మేము గడిపే సమయాన్ని దీవెనకరంగా చేయండి. మీ బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను. ఏక మనసుతో మేమందరం కలిసి ప్రార్థించేదానికి సహాయం చేయండి. మా ప్రభా, మమ్మల్ని మీరు కనికరించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఒక పాట పాడుకుందా అండి. పాట సంఖ్య 559. పాత పుస్తకాల్లో 472. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. 559, పాత నంబర్ 472. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాము, క్షమాపణ వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాను, క్షమాపణ వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బోధిగా నేను నాశపడి తిని, బోధిగా నేను నాశపడి తిని. మిత్రుడి సులు సమకూర్చుము తండ్రి, మిత్రుడి సులు సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాను, క్షమాపణ వేడుచున్నాను. పసరు గొంగళి చీడ పురుగులు, పసరు గొంగళి చీడ పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమా, నాశము చేసిన పంటను కూర్చుమా. యేసు ప్రభువు వేడుచున్నాను, యేసు ప్రభువు వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా,
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభు క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ప్రేమ సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని ప్రధాన యాజక పోగొట్టుకొంటిని ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణాన్ని వేడుచున్నాను క్షమాపణాన్ని వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపుము ప్రభు యేసుండను పిండిని కలుపుము పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా నా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చివరి వచ్చిన వాడుకుందా అండి. చేసిన పాపము కాపు కొనక చేసిన పాపము కాపు కొనక విశ్వాసముతో పోకొందు విశ్వాసముతో పోకొందు సిలువారకముతో శుద్ధి చేయుమా సిలువారకముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణాన్ని వేడుచున్నాను క్షమాపణాన్ని వేడుచున్నాను. దేవుని వాక్యం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం నుంచి 25 వరకు చదువుకున్నామండి. 20 నుంచి 25 వరకు. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించింది. అతడు బందీ గృహంలో తిరగలి విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాడు. ఫిలిష్తీయుల సర్దారుడు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించున్నాడని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకును కూడుకొనేది. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును
మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించున్నాడని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించడం రండని సంసోను బందీగృహంలోని పిలువనంపించింది. వారు అతను చూచి గుడి స్తంభములు మధ్యను అతను నిలువబెట్టి పరిహాసము చేయగా ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము నాయన. ఈ దినం మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరే ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. మేము సరి చేసుకున్న విషయాలు మాకు తెలియజేయమని వేడుకుంటున్నాము. మీ వాక్యం ఏదో కథ విన్నట్టు వినటం కాదు, కానీ మా జీవితాలకు అప్లై చేసుకున్నట్టుకు సహాయం చేయండి. మా తండ్రి, మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ మీరే మా మధ్యలో మీ సన్నిధి అనుగ్రహించమని యేసు ప్రభు నామం పేరట మీ మాటలు మాకు దయచేయమని యేసు ప్రభు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, నిన్నటి దినాన మనం సంసోను విషయంలో చాలా వరకు చదువుకున్నాము. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా ఈ దినం ముగించుకుందాం. ఇక్కడ సంసోనును బంధించారు. సంసోనును తల 7 జడలు వేసి వాటిని అన్నిటిని క్షౌరం చేసేశారు. అయితే సంసోను మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజెమ్ము పొందుననెను అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఈ మాటలు గమనించండి. మనము దేవుని సన్నిధిలో దేవుని భయము కలిగి ఆయన స్తుతించి ఆయన సన్నిధిలో ప్రార్థించేంత వరకు దేవుడు మనల్ని ఎడబాయకుండా మనల్ని కాచి కాపాడుతుండేటువంటి వాడని మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ప్రభు సన్నిధికి దూరం అవుతామో, ఎప్పుడైతే మన హృదయాలు కఠినపరుచుకుంటామో, ఎప్పుడైతే దేవుని భయం కోల్పోతామో, ఎప్పుడైతే వాక్యం వినకుండా వాక్యం చదవకుండా అయిపోతామో, అప్పుడు యెహోవా మనల్ని ఎడబాస్తాడు అని, మనల్ని విడిచిపెడతాడని మనం గ్రహించాలి. మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో మనము దేవుని వాక్యం చదవకుండా అశ్రద్ధ చేస్తాం. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్య పెడతాం. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ, వేరే ప్రదేశానికి వెళ్ళి 2-3 రోజులు ఉన్నప్పుడు కానీ ఇటువంటి సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితులు మనకు ఆ విధంగా కల్పిస్తూ వస్తాయి. అలాంటప్పుడు ప్రియమైన వలన మనం సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నిత్యం మనం కనపడే రీతిగా ఉండాలి. మరి బైబిల్లో ఒక మాట ఉందండి, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవనక్కర్లేదు. నీ దేవుని సన్నిధిలో కనబడుటకు నీవు సిద్ధపడము. నీ దేవుని సన్నిధిని కనబడుటకు నీవు సిద్ధపడము. ప్రియమైన వలన యెహోవా ఎడబాసెనని సంసోనుకు తెలియలేదు. దేవుని సన్నిధిలో నిలబడాలన్న సంగతి మర్చిపోయాడు. అవ్వ ఆదాములు కూడా ఆ దినాన మరి తినరాని పండు తిని దేవుని సన్నిధికి రాలేక దేవునికి వాళ్ళందరికి వాళ్ళే ఎడమైపోయారు, దూరం అయిపోయారు, దాక్కున్నారు. కారణం దారి తప్పటం వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దేవుని సన్నిధికి దూరం అయిపోయారు వాళ్ళు. మనం కూడా ఈ సందర్భంలో నేర్చుకోవాల్సింది, దేవుని సన్నిధికి మనం ఎప్పుడూ దూరం కాకూడదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మరి ఒక ఆదివారం మందిరానికి వెళ్ళిపోతే మనకెంతో బాధగా ఉంటుంది కదండి. లేదా కాన్ఫరెన్స్లో ఒక దినం మనం ఫాలో కాలేకపోయామంటే దానివల్ల కొంత నష్టం తీసుకొచ్చుకునే వాళ్ళంగా ఉంటాం. డైలీ మినిస్ట్రీ మనం మరి ఎంతో శ్రమ అయినప్పటికీ ప్రభు సన్నిధిలో మనం కలిసి ఉండాలని, ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవాలని, ప్రభు మనతో ఉండాలని మనం ప్రార్థిస్తుండగా అటువంటి సందర్భాన్ని మనం పోగొట్టుకుంటే మాత్రం కొంత నష్టానికి గురి కావాల్సి వస్తుందని నేను చెప్తున్నా. కనుక
యెహోవా ఎడబాయకుండా మనల్ని కాపాడుతూ ఉండాలి. ప్రభువు మనల్ని కాపాడుతూ ఉండాలి. ప్రభువుకు మనం సమీపంగా ఉండాలి. ముందుకెళ్ళిపోదామండి. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించింది. ఏం చేశారంటే, మొట్టమొదట దేహానికి అంతటికీ ప్రధానమైనది అవయవం ఏదండి? కన్ను. నీ దేహం అంతటికీ ప్రధానమైనది నీ కన్ను. అలాంటప్పుడు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఒక కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నుని పెరికివేము. 2 కళ్ళు ఉండి నరకంలో పడేదానికంటే ఒక కన్ను కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మేలు అని చెప్పాడు. ప్రియమైనవారా, ఇక్కడ 2 కళ్ళు పోగొట్టుకున్నాడు సంసోను. ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో చూడండి. దేవుడు అతని ఎడబాయటం వల్ల దేవుని సంసోను చూడలేని పరిస్థితికి వచ్చాడు. దేవుని సన్నిధిని దేవుని చూడలేని పరిస్థితికి వచ్చాడు. ప్రియమైనవారా, అంతకుముందు ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, తన ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఈ సమయంలో సంసోను ఎడబాశాడు. 2 కళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు ఫిలిష్తీయులు అతను బంధించారు. అతడు బందీ గృహంలో తిరగలి విసిరివాడాయను. జైల్లో తిరగలి విసిరేవాడుగా అయిపోయాడు. ఆ తిరగలి కూడా మరి ఎంత భారమైందో. ఎందుకంటే ఆ తిరగలి దేనికండి? ఈ 5 సర్దారులకి భోజనం తయారు చేసేదన్నమాట. వాళ్ళు రాజులు అక్కడ, అంటే రాజు లాంటి వాళ్ళు సర్దారులు అంటారు. ఆ సర్దార్లకి వాళ్ళ దగ్గర ఉన్న వారికి భోజనం తయారు చేసేదానికి ఈ పిండి విసిరివాడిని దానికి పెట్టారు. నువ్వు బలాఢ్యుడు కదా, విసిరివ తిరగదు అన్నారు. ప్రియమైనవారా, దేవుని సన్నిధిని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో తిరగలి విసిరేవాడుగా అయిపోయాడు. మరి ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తనకు రావాల్సిన ఆస్తి అంతటిని నాకు ఇచ్చేసామన్నాడు. తీసుకున్నాడు. దూర దేశానికి వెళ్ళి మళ్ళీ దగ్గరుంటే ఎవరైనా పలకరిస్తారేమో అని దూర దేశానికి వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టాడు. స్నేహితులతో కూడి అంతా ఖర్చు పెట్టుకున్నాడు. చివరకు తనకు ఆహారం, భోజనం కూడా లేదు. పందులు తినే పొట్టు తినవలసి వచ్చింది. అక్కడున్నాడు. ఆ దుర్గంధం భరించలేక, ఆ ఆహారం తినలేక అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. తిరిగి నా తండ్రి దగ్గరికి వెళతానని పశ్చాత్తాపడ్డాడు. కనుక ఎప్పుడైతే తండ్రి సన్నిధి నుంచి దూరం అయిపోయాడో తండ్రిని ఎడబాసినాడు. ప్రియమైనవారా, మనము అటువంటి పరిస్థితులకు రాకుండా ఎల్లప్పుడూ కూడా తండ్రి సన్నిధి దగ్గర ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. పెట్టాను, క్షవరం చేశారు కదా, అట్టే ఉండదు కదా, వెంట్రుకలు తిరిగి మొలుస్తున్నాయి. సమీపంగా వచ్చాడు ప్రభు. వెంట్రుకలు పెరిగేదానికి మొదలుపెట్టి ఈలోగా ఏం చేశారండి? ఫిలిష్తీయుల సర్దారుడు మన దేవత, మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించినాడని చెప్పుకొని దాగోనుకు మహాబలి అర్పించుటకు, పండుగ ఆచరించుటకును కూడుకొనేది. అప్పుడు సంసోను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు ఏం చేశాడండి? సంసోను ఫిలిష్తీయుల దేశాన్ని పాడు చేశాడు. అనేకులను చంపాడు. మన శత్రువైన మన దేవత మన చేతికి అప్పగించినాడని చెప్పుకొనుచు, మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినాడని చెప్పుకొచ్చు తమ దేవతను స్తుతించింది. ప్రియమైన వారా, ఇప్పుడు దాకా సంసోను తన ప్రజలందరూ దేవుని స్తుతిస్తుంటే, ఇప్పుడు సంసోను బట్టి శత్రువులు తమ దేవతలను స్తుతిస్తున్నారు. దాగోను దేవతని వాళ్ళు స్తుతిస్తున్నారు. ఇతడు ఎగతాళి చేయబడేదానికి తీసుకుని వెళ్ళాడు. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయటం సంసోను పిలుచుందు రండని సంసోను బందీ గృహం నుండి పెరిగినంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను
అతను నిలువబెట్టి పరిహాసం చేయగా, ఏం సంస్థను ద్వారబంధాలు ఎత్తిపోయామంటేనే నువ్వే కదా ఎత్తిపోయింది, కొండ మీదకి తీసుకుపోయామంటే ద్వారబంధాలు చాలా బలాఢ్యుడు కదా, ఇప్పుడు చూపించు నీ బలం, ఇప్పుడు చూపించు నీ బలం ఎంత ఉందో అని ఎగతాళి చేస్తున్నారు. నక్కలను పట్టుకొస్తే 300 నక్కల్ని మా చేలు తగలబెడితే, మా ద్రాక్ష తోట తగలబెడితే ఇప్పుడు తగలబెట్టి చూద్దాం, ఈ విధంగా పరిహాసం చేస్తున్నారు. పరిహాసము అంటే ఏంటి? ఇతరులకు మనం నవ్వులాటగా కనిపించటం, మనల్ని చూసే వాళ్ళకు నవ్వులాట, పరిహాసం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధికి దూరం అయినప్పుడు మనం పరిహాసం పాలవుతాం. దేవుని శత్రువుల చేతి, మన శత్రువుల చేతికి మనం చిక్కినప్పుడు మనం పరిహాసం పాలవుతాం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు ఎప్పుడు రాకూడదు. సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లని, ఈ గుడికి ఆధారమున్న స్తంభములను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకుందును అన్నాడు. ఆనుకుంటానని అన్నప్పుడు ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దార్లు అందరూ అక్కడ ఉండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారామి 3000 మంది చూచుచుండిరి. ఎంతమంది అండి? ఆ దాగోను గుడి ఎంత పెద్దదో చూడండి. 3000 మంది అకామిడేషన్ అందరూ. కనుక వాళ్ళందరూ చూస్తుండగా సంసోను ఎగతాళి చేస్తుంటే సంసోను రక్తం ఎంత ఉడిగిపోయిందో, ఎంత బాధపడ్డాడో. నేను ఆ దెలీలాని ప్రేమించబట్టి కదా నాకు ఈ గతి పట్టిందని చెప్పేసి తనలో తాను మదన పడిపోయాడు. వాళ్ళు పరిహాసం చేస్తుంటే ఎంత బాధపడ్డాడో మనం చెప్పలేం. అటువంటి పరిస్థితి మనకు వస్తే కానీ మనకు అది తెలియదు కదండి. ఆ పరిహాసము అతను ఎంత బాధపడుతున్నాడో చూడండి. అప్పుడు సంసోను ఒకసారి ప్రార్థన చేశాడు. చూడండి 28. సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమ్మని యెహోవాకు మొరపెట్టెను. ఆ గుడికి ఆధారములు ఉన్నారు. ఏమండి, అర్థమైంది కదా ఆయన ప్రార్థన? ఒక్కసారి నాకు తిరిగి నాకు బలం దయచేయమని అన్నాడు. నా కన్నులు ఊడదీశారు, అందును బట్టి పగ తీర్చుకోలేము అని అన్నాడు, మొరపెట్టాడు. ఆ గుడికి ఆధారములను 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేతును పట్టుకొని, నేను ఫిలిష్తీయులను చనిపోదుముగా కానీ బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైంది. ఎంతమంది చంపాడండి? జీవితకాలంలో ఒకసారి 30 మందిని, ఒకసారి 1000 మందిని చంపాడు. ఇప్పుడు 3000 మందిని ఒక్కసారి చంపగలిగాడు. అయితే తను కూడా చనిపోయాడు. అది ట్రాజడీ. ప్రియమైన ఫిలిష్తీయులను నశింపచేయాలని దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చుంటుండగా, కమిషన్ ఇచ్చుంటుండగా మిస్యూజ్ చేసుకున్నాడు. ఇశ్రాయేలును కాపాడలేకపోయాడు. అది చివరిలో వాళ్ళందరూ 3000 మందిని, వాళ్ళ సర్దారులతో సహా 3000 మందిని చంపేసేసాడు. అప్పుడు అతను స్వదేశీ జనులను, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకుని వచ్చి జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యన అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతను పాతిపెట్టింది. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను, న్యాయాధిపతిగా ఉండెను అని ఎక్కడ చదివామండి? చివరిలో 15వ అధ్యాయం చివరిలో న్యాయాధిపతిగా ఉండెను అని రాశారు. ఇక్కడ ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను అని సెలవిచ్చారు. కనుక ప్రియమైన వల్ల సంసోను జీవితంలో కొన్ని మాటలు మనం నేర్చుకోవాల్సిన వారు అనుకుంటున్నాం. అతని లైఫ్ హిస్టరీ ఒకసారి గమనించినట్లయితే అతని క్యారెక్టరు, అతను చేసిన పనులు అన్నీ కూడా అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే
దేవుడు అతను ఏ విధంగా అతనికి జన్మనిచ్చాడు, ఇతను ఏ విధంగా నడుచుకున్నాడు, ఈ రెండు ఆలోచించినట్టయితే ఏంటి సంసోను ఈ విధంగా నడుచుకున్నాడు ఏంటి? ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు మరి చేయలేదు సరిగదా, తన నాజరత్వం పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇతని క్యారెక్టర్ వర్ణించేదానికి మనకు కష్టంగా ఉంది. ఎందుకు ఇట్లా చేశాడు, హౌ టు ఇంటర్ప్రెట్ హిస్ క్యారెక్టర్ అనే దానికి మనకు డిఫికల్టీగా ఉంది. ఎందుకంటే హీ వాజ్ ఎ నాజరైట్, అతడు నాజీరు చేయబడినటువంటి వాడు, ఈ పరిస్థితులకు రావాల్సిన వాడు కాదు. అయినా కూడా ఈ పరిస్థితులు ఇరుక్కొని చాలాసార్లు తన జీవిత యాత్రలో తనకు తాను అపవిత్రపరుచుకున్నాడు. నాజీరు చేయబడిన వాడు అయినప్పటికీ తను తాను చాలాసార్లు అపవిత్రపరుచుకున్నాడు. ఎన్నిసార్లు? సింహపు కళేబరంలో నుండి తేనె తీసుకున్నప్పుడు అది కళేబరం ముట్టుకొని అపవిత్రుడయ్యాడు, తేనె తిన్నప్పుడు అపవిత్రుడయ్యాడు. తర్వాత రకరకాలుగా వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అన్ని చాలా చోట్ల అపవిత్రుడవుతూ వచ్చాడు. ఎందుకు ఈ విధంగా అపవిత్రుడవుతూ వచ్చాడు? నాజీరు చేయబడినవాడు కదా. ప్రియమైన వాళ్ళారా, ఇందులో కూడా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. చాలామంది రక్షించబడతారు, సేవకు సమర్పించుకుంటారు, సేవలో చేయలేక ఎమడలేక తిరిగి వారు మళ్ళీ ఇదివరకు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఒక సేవకుడు కూడా కొంతకాలం సేవ చేసి సేవ ముగించుకొని అంతకుముందు టీచర్గా పనిచేసి తిరిగి వెళ్ళి మరి సెలవు పెట్టొచ్చాడో ఏమైందో ఏమో కానీ మళ్ళీ టీచర్గా జాయిన్ అయ్యాడు. చనిపోయింది కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేవకు వచ్చి, అంటే సేవకుడిగా రాలేదు కానీ మళ్ళీ సహవాసంకి వచ్చాడు, చనిపోయాడు. ప్రియమైన వలన ప్రభువు మనకిచ్చిన ఆధిక్యత మనం మిస్యూజ్ చేసుకోకూడదు. ప్రభువు మనకిచ్చిన రక్షణ భాగ్యం మనం కొనసాగే వారం ఉండాలి. ప్రభువు మనకిచ్చిన ఆ పరిచర్య ఏంటంటే ఆత్మను రక్షించటం, మనం మన కుటుంబాలను రక్షించుకోవటం, కుటుంబంలో బిడ్డలను రక్షించుకోవటం, తల్లిదండ్రులను రక్షణ భాగ్యంలో నడిపించటం. ఇవన్నీ వదిలిపెట్టి మనం అపవిత్రపరుచుకొని దేవుని సన్నిధిని ఎడబాయటం అనేది చాలా దుఃఖకరమైన విషయం. మన జీవితంలో కూడా మనం సరి చేసుకోవాల్సి అనుకుంటున్నాం. తరువాత ఈ లోకంలో సరే తప్పిపోయాడు, సరే అపవిత్రుడైనా సరే శరీర క్రియలకు లోబడిపోయాడు. ఫ్లెషీ యాపిటైట్స్ అంటే శరీర సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి అతడు అపవిత్రపరచబడ్డాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుని చేత పిలువబడినటువంటి వాడు, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి వాడు, అధిపతిగా ఉండవలసినటువంటి వాడు. మరి ఇటువంటి చేయటానికి దేవుడు గొప్ప శక్తిని, బలాన్ని సంసోనుకి ఇచ్చాడు దేవుడు. అయినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి మరి అతడు అపవిత్రుడైపోయి దేవుడిచ్చిన పని నెరవేర్చలేక వెనకబడిపోయి అపవిత్రుడైపోయి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. సరికదా, దేవుడు తనను పిలిచిన సమయంలో మరణించాలి కానీ తనకు తానే మరణం కోరుకొని ఫిలిష్తీయుల మధ్య మరణించాడు. సున్నతి లేని ఫిలిష్తీయుల మధ్య మరణించాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ప్రియమైన ఈ సందర్భంలో ఒక 5 నిమిషాలు మీకు సంసోను జీవితంలో మరి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి మనం గమనించాలని నేను కోరుతున్నాను. ప్లస్ పాయింట్స్ కొన్ని చూద్దామండి. తల్లి నాజీరు చేయబడిన ఆమె, 13వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. సంసోను కూడా దేవుని చేత ఆశీర్వించబడినవాడు, 13వ అధ్యాయము 24వ వచనం. దేవుని ఆత్మ సంసోను రేపుడుకు మొదలుపెట్టింది, 13వ అధ్యాయము 24వ వచనం. రెఫరెన్స్ నోట్ చేసుకోండి, తర్వాత పాయింట్స్ మీరు గమనించవచ్చు, సమయం లేదు కాబట్టి. సంసోన్ వాజ్ లెడ్ టు తిమ్నాతుకు వెళ్ళాడు, వేశ్యను చూశాడు, అక్కడ అపవిత్రపరచబడ్డాడు. 14వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం. తర్వాత యెహోవా ఆత్మ అతను ప్రేరేపించింది.
అపవిత్రపరచబడటం కాదు. అక్కడ అపవిత్రపరచబడ్డాడు. యెహోవా ఆత్మను ప్రేరేపించింది కనుక దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు ఎంత గొప్ప ధన్యుడు చూడండి. తర్వాత అతను ఏం చేశాడండి? అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడని చెప్తున్నాను. కానీ అపవిత్రత అంటే అపవిత్రత ఎందుకంటే సున్నత లేని వారిని పెళ్లి చేసుకోకూడదు కదా. తన స్వజనాలలో పెళ్లి చేసుకోవాలనే కానీ అన్య స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. తర్వాత దేవుని ఆత్మ అతని మీద తిరిగి వచ్చింది. 14వ అధ్యాయం 19వ వచనం. ఇక మైనస్ పాయింట్ చూద్దామండి. అపవిత్రపరచబడిన జంతువు, అపవిత్రమైన జంతువు కళేబరాన్ని ముట్టుకున్నాడు. 14వ అధ్యాయం 8వ వచనం. తర్వాత దేవుడు ఆ అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక సంసోను అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక దేవుడు ఆ పెళ్లిని విడగొట్టేసేసాడు. ఏమండి, అది కూడా ఇతనికి మరి గాడ్ అవర్టెడ్ ది మ్యారేజ్, ఆ పెళ్లిని తప్పించాడు. తర్వాత గాడ్ హెల్ప్డ్ హిమ్ టు డెస్ట్రాయ్ క్రాప్స్ ఆఫ్ ఫిలిస్టైన్స్, ఫిలిస్టీయుల పంటను తగలబెట్టేదానికి సంసోను దేవుడు బలంగా వాడుకున్నాడు. 15వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు. తర్వాత దేవుని ఆత్మ మళ్ళీ ఒకసారి బలంగా వచ్చింది సంసోను మీదకి. 15వ అధ్యాయము 14, 16 వచనాలు. తర్వాత మళ్ళీ సంసోను దేవుడు ప్రార్థించాడు. దేవుడు అతను మనవి ఆలకించాడు. ఏనహ కొరే అనే ప్రదేశంలో లేహీలో ఒక గోతిని చీల్చి దాహాన్ని తీర్చాడు సంసోను. తర్వాత ఫిలిష్తీయుల ద్వారబంధములు పడగొట్టగలిగాడు, తీసుకుని వెళ్ళగలిగాడు. యెహోవా చివరికి 16వ అధ్యాయం 20వ వచనం చూచాము. యెహోవా అతనిని ఎడబాసింది. ఇవన్నీ మైనస్ పాయింట్స్. తర్వాత ప్రేమైన వల్ల దెలీలాను ప్రేమించాడు, అది కూడా ఒక మైనస్ పాయింటే. తర్వాత చావగోరాడు, అది కూడా మైనస్ పాయింటే. చివరికి మళ్ళీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దేవుడు చివరికి తన ప్రార్థన ఆలకించాడు. దాగోను గుడిలో 3000 మందితో పాటు అతను కూడా చనిపోయాడు. మరి ఈ విధంగా సంసోను జీవితం ముగించబడింది. సంసోను జీవితంలో ఏ విధంగా అతను అపవిత్రపరచబడ్డాడో ఆ పరిస్థితులన్నీ మనం చూచి మన జీవితాల్లో సరి చేసుకోవాల్సిన పాయింట్స్ ఉంటే సరి చేసుకోవాలి. ముఖ్యంగా మనంతటగా మనం చావు కోరుకోకూడదు. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. కానీ మరి సంసోనుకు అతడు చేసిన దుష్కార్యముల వల్ల తనంతటగా తానే చావటానికి ఇష్టపడ్డాడు. ఆ పరిస్థితి రానివ్వకూడదు. అయితే సంసోను మంచి దేవుడు చేత ఏర్పాటు చేయబడ్డాడు, నాజీరు చేయబడినవాడు కాబట్టి సంసోను ప్రార్థన దేవుడు అనేక సార్లు ఆలకించాడు. తిరిగి వెంట్రుకలు మొలచడం ద్వారా మరి హెబ్రీ పత్రికలో సంసోను గురించి ఒక మాట వ్రాయబడిందండి. హెబ్రీ పత్రికలో సంసోను గురించి ఒక మాట వ్రాయబడింది, చదువుకుందాము. హెబ్రీ 11 హెబ్రీ రాసిన పత్రిక 11 32వ వచనం చదువుకుందామండి. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోడను మూసివేసిరి. కనుక ప్రియమైన విశ్వాసం ద్వారా మరి ఇక్కడ సంసోను ఫిలిష్తీయుల పైన విజయం సాధించాడే కానీ తన జీవితం అపవిత్రపరచబడి అన్యజనుల మధ్య మరణించాడు. దేవుడు తన వాక్య భావం దీవించును గాక. ప్రార్థనలో ప్రవేశిస్తాం.